హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు కథలోకి వెళ్దాం. చదువుతున్నది శోభారెడ్డి. నేను కావాలని బాధపడుతున్నట్లుగా చాలా కోపంగా అన్నాను. వెళ్ళిపోవాలట. నేను వెళ్ళిపోక శాశ్వతంగా నీ ఇంట్లో ఉండటానికి వచ్చాననుకున్నావా? ఇప్పుడే వెళ్ళిపోతాను. చిచ్చి, ఎంత సిగ్గుమాలిన దాన్ని. నా సిగ్గులేనితనానికి నాకే వెగటి వస్తుంది. నువ్వు పిలవకుండా నీ ఇంటికి వచ్చిన దాన్ని అంతకంటే మర్యాద నాకేం దక్కుతుందిలే. వీరాయి కబురు చెయ్యి, బండిని తెప్పించు, ఇటు నుంచి ఇటే వెళ్ళిపోతాను. అతని వైపు వీపు పెట్టి ఇటువైపు తిరుగుతూ అన్నాను. మీనా అదుర్దాగా పిలిచాడు. నాకు చాలా సంతోషం వేసింది. అతని కంఠంలో ఆగ్రహం పూర్తిగా తగ్గిపోయింది. కానీ నేను సంతోషించినట్టు అతనికి కనిపించదలుచుకోలేదు. విసురుగా అన్నాను. ఇప్పటికి నువ్వు చెప్పింది నేను విన్నదే చాలు, ఇంకేం వద్దు. నువ్వు వద్దని తిరస్కరించినా నీకు సహాయం చేయాలని చూడటం నాది పొరపాటే, చాలా పెద్ద పొరపాటు. నన్ను క్షమించు. నువ్వు నా పట్ల చూపిన చనువుని, స్నేహాన్ని, ఆత్మీయతను గుణించుకుని నీ ఇష్టం లేకపోయినా ఈ సహాయం చేసే అధికారం నాకు ఉందని భ్రమించాను. ఆ భ్రమతోనే నీ వెంట బెజవాడలో అంత సరదాగా తిరిగాను. మంచిదే, ఇప్పటికైనా నా కళ్ళు తెరిపించావు. నేను అతని వైపు తిరిగాను. అతని ముఖంలోకి సూటిగా చూస్తూ అడిగాను. నీ దగ్గర ఎలాంటి అధికారం, అర్హత లేని నేను నువ్వు పెట్టిన చీర ఎందుకు తీసుకోవాలి? నా కోసం నువ్వు బెజవాడిలో అంత డబ్బు ఖర్చు చేస్తే ఎందుకు ఊరుకోవాలి? ఏ అభిమానం అనేది నీ ఒక్కడి సొత్తేనా? అది ఇంకెవరికి ఉండదా? మీనా, నువ్వు చాలా పొరపడుతున్నావు, అతను కంగారుగా అన్నాడు. ఇప్పటి వరకు పొరపడ్డాను, ఇక పడను. ఆగు, ఉండు. అంతా లెక్కవేసి నీ డబ్బు ఇచ్చేస్తాను. జన్మలో ఇంకెప్పుడు పిలవకుండా ఎవరింటికి వెళ్ళకూడదు. నేను వెనక్కి తిరిగి గబగబా వెళ్ళి గడ్డి మీద ఉన్నాను. బ్యాగ్ తెరిచి అందులోని చేతికి వచ్చిన డబ్బు తీశాను. 400 రూపాయల నోట్లు ఉన్నాయి. అవి పట్టుకుని తిరిగి వచ్చేసరికి కృష్ణ చెట్టు దగ్గర అటువైపు తిరిగి ఏదో ఆలోచిస్తున్నట్టుగా నిలబడ్డాడు. ఇదిగో నీ డబ్బు. నేను లెక్కల్లో నీ అంత గట్టిదాన్ని కాదు. నీకు రావలసింది తీసుకుని మిగతావి తర్వాత పంపు అన్నాను. కృష్ణ మెల్లగా నా వైపు తిరిగాడు. నా మాటలు అతన్ని ఎంత బాధపెడుతున్నాయో నాకు అతని ముఖం చూడగానే అర్థమైంది. నా చేతిలో ఉన్న నోట్లను చూస్తూ ఏమిటిది అన్నాడు. డబ్బు తెలియటం లేదా? అతడు క్షణంసేపు నా కళ్ళల్లోకి పరిశీలనగా చూశాడు. నిజంగానే తెలియటం లేదు. నాకు మతిపోయినట్టుగా ఉంది. గాలి దుమారంలో చిక్కుకొని ఊపిరాడక ఉక్కిరిబిక్కిరవుతున్నట్టుగా ఉంది. ఒక్క నిమిషం నన్ను స్థిమితంగా ఆలోచించుకొని నా చేయిని మృదువుగా అవతలకి నెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. నేను పెదవులు బిగబెట్టి అలా దారికి రా అన్నట్టు చూస్తూ అక్కడే నిలబడ్డాను. అయ్యగారి బలహీనత ఎక్కడో నాకు ఇప్పుడు తెలిసిపోయింది. అతనికి ముందుగా మనం కోపం తెచ్చుకోవాలి. అతను అనబోయే మాటలన్నీ మనల్ని మనమే అనుకోవాలి. ఈ రహస్యం సుందరికి చెప్పాలి తప్పకుండా. తోటలోకి అప్పుడప్పుడు వనభోజనానికి వచ్చే వాళ్ళ ఆహ్లాదం కోసం కృష్ణ సిమెంటుతో చిన్న కొలను లాంటిది కట్టించి అందులో తెలుపు ఎరుపు తామరలు తెచ్చివేశాడు. అవి బాగా పెరగలేదు. అక్కడొకటి ఇక్కడొకటి చెదురుగా ఉన్నాయి. కృష్ణ నా దగ్గర నుంచి వెళ్ళి దాని గట్టు మీద కూర్చున్నాడు. నేను 5 నిమిషాలు అక్కడే నిలబడిపోయాను. నేను జయించినట్టేనా? నేను చేసిన ఈ ప్రయత్నం ఫలిస్తుందా? అతను నా సహాయం స్వీకరిస్తాడా? ఈ ప్రశ్నలతో వేగిపోతున్న నేను గుండెలు అదిమి పెట్టి అక్కడే నిలబడ్డాను. 5 నిమిషాల తర్వాత అతను వెనకగా వెళ్ళాను. తెగిందా నీ ఆలోచన? ఇదిగో నీ డబ్బు. చేయి చాచాను. లేదు, ఒకరికిచ్చి నీ తీసుకోవటం నాకెప్పుడూ అలవాట్లేదు. జాగ్రత్త, ఆలోచించుకుని మాట్లాడు. ఆ మాట నేను అనాల్సి వస్తుందేమో అంటావని నా భయం. నువ్వు జాగ్రత్తగా నా నోరు కట్టేశావు. కృష్ణ హఠాత్తుగా తన భుజం మీద నుంచి డబ్బు ముందుకు చాచి పట్టుకుని నా చేయి పట్టి బలంగా గుంజాడు. అప్రమత్తంగా ఉన్న నేను అనుకోకుండా అతను అలా గుంజటంతో తూలి అతని భుజం మీద పడ్డాను. ఓడిపోయాను మీనా, చిత్తుగా ఓడిపోయాను అన్నాడు. అతని కంఠంలో ఏదో కసి, కోపం ప్రతిధ్వనించాయి. నేను రెండో చేయి అతని ఎడమ భుజం మీద నుంచి ముందుకు పోనిస్తూ అతని చెవిలో రహస్యంగా మెల్లగా మృదువుగా చెప్పాను. నాన్నగారు ఎప్పుడు ఏం చెప్తుంటారో తెలుసా? జీవితం పరుగు పందెం లాంటిదట. పరిగెత్తుతూ ఉండటమే మన పని. గెలుపు ఓటములను గురించి ఆలోచించకూడదు. కృష్ణ నా 2 చేతులని తన గుప్పెట్లో పట్టుకున్నాడు. అసలు నిన్ను ఇక్కడికి రానివ్వటమే నాది పొరపాటు. అప్పుడే మొదట్లోంచి వీల్లేదని రాసి ఉంటే బాగుండేది. అదిగో మళ్ళీ నేను లేవబోయాను. కానీ అతను నన్ను లేవనీయలేదు. మాకు క్రిందగా కొలనులో నీళ్లు నిశ్చలంగా ఏమాత్రం కదలిక లేకుండా ఉండటంతో ఆ నీళ్లలో మా ఇద్దరి ప్రతిబింబాలు అద్దంలో కనిపిస్తున్నాయి.
నా 2 చేతులు అతని మెడను పెనవేసుకుని అతని గుండెల దగ్గర అతని గుప్పెళ్ళలో బిగుసుకుని ఉన్నాయి. నా చెంప అతని చెంప దగ్గరగా ఉంది. ఈ ప్రతిబింబాలు చూడగానే నా బొగ్గల్లోకి వెచ్చటి రక్తం ఒక్కసారి పొంగులా వచ్చింది. నేను కొద్దిగా ముఖం తిప్పి నోరు తెరిచి మునిపళ్ళతో అతని చెంప మీద కొరికాను. ఏమిటది? కృష్ణ నా చేయి వదిలి కుడి చేత్తో చెంప తడుముకున్నాడు. నా పళ్ళగాట్లు కొద్దిగా లీలగా కనిపిస్తున్నాయి. ఏం చెయ్యను, నాకు కొన్ని సమయాల్లో గెలడం అలవాటు. నా చేతులు కదలనీయకుండా పట్టుకున్నావు. లాభం లేదు. నీతో ఇంకా కొంచెంసేపు ఒంటరిగా ఉన్నానంటే చాలా ప్రమాదం జరిగేట్టుంది. వెళ్దాం పదా. ఈసారి నేను అతన్ని లేవనీయలేదు. చేతులను భుజాల మీద నొక్కి ఉంచాను. నీళ్లలో కనిపిస్తున్న అతని ప్రతిబింబం వైపు చూస్తూ అడిగాను, ఎక్కడికి? నన్ను వెళ్ళిపోమన్నావుగా. ఇప్పుడు అనను. నువ్వు యజమానురాలివి, నేను నీ సేవకుడిని. నేను చక్కలిగింతలు పెట్టినట్లే నవ్వాను. నిజంగా నీలాంటి సేవకుడు దొరకటం ఎంత అదృష్టం. అత్తయ్య నిన్ను నడిబజారులో నిలబెట్టి వేలం వేస్తే బాగుండును. హాయిగా డబ్బిచ్చి కొనుక్కుందును. ఇప్పుడు నువ్వు చేసింది ఆ పని కాదా? ఏమో, నీకే తెలియాలి. కృష్ణ చేయి వెనక్కు రానిచ్చి నా ముక్కు పట్టి ఊపాడు. అన్నీ తెలుస్తున్నాయి, ఒక్కటే తెలియటం లేదు. ఏమిటది? చదువురాని ఈ పల్లెటూరి మూర్ఖుడి మీద నీకెందుకింత కనికరమని. ఈ మనిషి కాస్త మూర్ఖుడే, కానీ చదువురానివాడు మాత్రం కాదు. చదువు వచ్చునని గర్వంగా చెప్పుకునే చాలామంది కంటే సమర్థుడని నాకు తెలుసు. కొద్దిసేపటి క్రితం మా ఇద్దరి మధ్య భూకంపంలా రాబోయిన భూతం అదృష్టవశాత్తు తప్పిపోవడంతో ఇద్దరం మళ్ళీ సరసమైన ధోరణిలో పడ్డాం. మానసికంగా, శారీరకంగా అతి సన్నిహితంగా ఉన్న మేము దాదాపు ఆ పరిసరాలే మర్చిపోయాం. తోటలోకి ఎవరైనా వస్తారేమో అనే ధ్యాస కూడా మర్చిపోయాం. అబ్బా, చాలా టైం అయింది. ఇంటి దగ్గర ఇద్దరూ ఏమైపోయారా అని గాబరా పడతారేమో. వెళ్దాం పదా. ఎందుకో తలెత్తి చూసిన కృష్ణ నన్ను వదిలేస్తూ లేచాడు. నేను సరిగ్గా లేచి నిలబడ్డాను. ఇద్దరం ఇటువైపు తిరిగిన వాళ్ళమల్లా కొయ్యబారిపోయి నిలబడ్డాం. మా ఎదురుగా 2 గజాల దూరంలో సుందరి నిలబడి ఉంది. ఆ అమ్మాయి అక్కడికి ఎప్పుడు వచ్చిందో మేం గుర్తించలేదు. కానీ వచ్చి చాలాసేపు అయినట్లుగా ఈర్ష్యగా చూస్తూ, అవమానంతో, క్రోధంతో, కనకనలాడుతున్న నిప్పు లాంటి కళ్ళతో చూస్తున్న ఆ ముఖమే చెప్తోంది. నేను ఆ ప్రయత్నంగా కృష్ణ వైపు చూశాను. అతను నా వైపు చూడలేదు. స్థానువులో నిలబడి ఉన్నాడు. ఒక్క క్షణం భూమి కృంగి నేను క్రిందకి దిగిపోతే బాగుండనిపించింది. కృష్ణతో నాకున్న చనువు అపురూపమైనది. అది ఒక దృష్టిలో అపరాధంగా పరిగణించబడడం నేను సహించలేనిది. నేను నోటమాట రానట్టు భావాలతో రకరకాల భావాలతో ఉక్కిరిబిక్కిరి అవుతూ అలాగే నిలబడిపోయాను. కృష్ణ ఒక్క క్షణం తనని తాను ఎలా సంభాళించుకున్నాడో ఏమో. నన్ను ఉద్దేశించి అన్నాడు, మీనా, చాలా పొద్దుపోయింది, ఇంటికి వెళ్ళు. అతని కంఠంలో ఎలాంటి తడబాటు లేదు. సుందరి చూపులు నా మీద నిప్పులను కురిపిస్తున్నాయి. నేను సిగ్గుపడకుండా, కుంచుకుపోకుండా, తప్పు చేసినట్టుగా తలదించుకోకుండా ఉండటానికి చాలా శక్తి కూడదీసుకోవాల్సి వచ్చింది. నేను యువతలకు వచ్చేశాను. గడ్డి మీద పడిన బ్యాగ్ తీసుకున్నాను. నేను తోటలో నుంచి బయటకు అడుగు పెడుతుండగా తల తిప్పి వెనక్కి తిరిగి చూడకుండా ఉండలేకపోయాను. కృష్ణ నేను వెళ్ళిపోవటం కోసం వేచి చూస్తున్నవాడిలా నిలబడి ఉన్నాడు. డొంక దారంబడి మెల్లగా నడుస్తుంటే నా మనసంతా చేదుగా, జుగుప్సగా ఎలాగో అయిపోయింది. మా ఇద్దరి మధ్య చనువును సుందరి ఏ విధంగా ఆలోచిస్తుందో ఊహించలేనంత మూర్ఖురాలని కాదు. అయినా ఇదేమిటి? నా బుర్రలో ఏ దయ్యం ప్రవేశించింది? అలా అతిగా ఎందుకు ప్రవర్తించాను? కృష్ణ సమక్షంలో నా మనసు నేను చెప్పినట్టు వినదు. దాని ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తుంది. నువ్వు నా వైపు చూసినప్పుడల్లా ఏదో ఒకటి చిలిపి పని చేయాలనిపిస్తుంది. కళ్ళెత్తి నా వైపు సూటిగా చూడకు. కృష్ణ మాటలు గుర్తుకొచ్చాయి. ఈ దయ్యం నా ఒక్కదాన్నే కాదు, అప్పుడప్పుడు అతని నెత్తి మీద కూడా స్వారీ చేస్తుంది కాబోలు. ఇంకొక 5 నిమిషాలు ఉంటే నేను ఇంటికి వచ్చేసి ఉండేదాన్ని. ఈ సాయంత్రం మధురమైన స్మృతిలా శాశ్వతంగా గుర్తుండిపోయేది. సుందరి రాక దాన్ని పూర్తిగా మార్చివేసింది. ఎంత తక్కువ నిదానంగా వచ్చినా త్వరగానే ఇల్లు చేరుకున్నాను. నన్ను చూడగానే మంగమ్మగారంది, అదిగో వచ్చింది. ఏమమ్మా కోడల పిల్ల, తోటలోకి వెళుతున్నట్టు ఇంట్లో చెప్పలేదా? మీ అత్తయ్య నువ్వేమైపోవానని కంగారు పడుతోంది. నేను తోటలోకి వెళుతుంటే చూశానని చెప్పానులే. మహాతల్లి, నువ్వా ఈ వార్త వినిపించింది అనుకున్నాను. వదిన సన్నజాజి పూలు కావాలి, కోసుకొస్తానని వచ్చింది, నీకు కనిపించలేదా అంది రాజేశ్వరి. నేను ఆ మాట వినిపించుకోనట్టు అక్కడి నుంచి వచ్చేశాను. నా గుండెల్లో ఎంత వద్దనుకున్నా ఎందుకో
అదుటుగానే ఉంది. సుందరి కృష్ణ నచ్చజెప్పుకోగలడనే విశ్వాసం ఉన్నా నా మీద నాకే కోపం అసహ్యం కలగసాగినాయి. సుందరిని బాధ పెట్టాలన్నది నా ఉద్దేశం కానే కాదు. నేను కొంచెం అతి చనువుగా అతనితో ప్రవర్తించిన మాట నిజమే. సుందర్ రాగానే క్షమాపణ కోరేసుకుంటాను. మా చనువులో ఎలాంటి మాలిన్యం లేదని నేను కూడా నచ్చజెప్తాను. కృష్ణని పొలం విషయంలో ఒప్పించడానికి అలా ప్రవర్తించాల్సి వచ్చిందని అవసరమైతే అది కూడా విశదంగా వివరిస్తాను.